ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు నా తోటి వామపక్ష విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ కూడా ఏఎఫ్డిఎస్ రాష్ట్ర పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మలిదశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఎలమ ద్వారా 10 ఏళ్ళు పరిపాలించి ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి కార్పొరేటు విద్యా సంస్థలు తీసుకొచ్చి నాశనం చేసిందని చెప్పి ప్రజలందరూ కూడా మార్పు తీసుకురావాలి అని చెప్పి ప్రజా పరిపాలన పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి ఈ ప్రజల్ని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎంత దిగ్గుమల్ల చర్య అంటే, విద్యాశాఖ మంత్రిని నియమించకుండా తన దగ్గర పెట్టుకొని విద్యను, ప్రభుత్వ విద్యను నిర్వహణ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీ బుద్ధి మానుకొని విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యను అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక పేద బడుగు బలైన విద్యార్థులు చాలా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల విద్యార్థులు సర్టిఫికెట్స్ ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ రాక మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు కూడా తల తాకట్టు పెట్టి కూడా ఆ కళాశాలలు నడిపిస్తున్నా కూడా వారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఈ సంక్షేమ హాస్టల్లో జనవరిలో మెస్ బిల్లు వస్తే ఇంతవరకు కూడా ఎలాంటి మెస్ బిల్స్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా హాస్టల్స్ నడిపివ్వాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పౌష్టికమైన ఆహారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి 50 గ్రాముల మటన్ పెట్టాలని చెప్తున్నావు, మరి నువ్వు 9 రూపాయలు మాత్రమే ఇస్తున్నావు. మరి ఆ 9 రూపాయలకు 50 గ్రాముల మటను, 100 గ్రాముల చికెన్ ఏ విధంగా వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ పేద విద్యార్థులకు దుర్భరమైన పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి మీరు మాత్రం ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎంపీలు కానీ నెలలకు అలవెన్స్లు, నెలలకు జీతాలు తీసుకుంటున్నారు. కానీ విద్యార్థులకు మాత్రం కాస్మోటిక్ ఛార్జీలు, విద్యార్థులకు మాత్రం మెస్ ఛార్జీలు, విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేరని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన చేపట్టే పాఠశాల బంద్ను, జూనియర్ కళాశాల బంద్ను జయప్రదం చేయాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రైవేటు ట్రస్మా అసోసియేషన్కి, అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా సహకరించి ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్, లాల్ సలాం.